ఫ్రెండ్స్, ఇవాళ మనం ది వెల్ అంటే బావి. ఇందులో మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. దెయ్యాల మీద పగబట్టిన మనుషుల మీద పగబట్టిన దెయ్యాల మీద పగబట్టిన దెయ్యాలు, మన మీద పగబట్టిన డైరెక్టర్, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, మూవీ స్టార్ట్ చేస్తే అది 1993. ఈ టైంలో ఇటలీకి పోతాం. అక్కడ సబూచి అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ లీసా అనే ఒక పాప యాంటీక్ రీస్టోరేషన్ పని కోసం పోతుంటది. ఆ పని ఏంటంటే ఒక పెయింటింగ్ ని రీస్టోర్ చేయాలన్నమాట. వాళ్ళ డాడీ కూడా సేమ్ అదే బిజినెస్. ఈ పని కోసం కూతుర్ని పంపించాడు. లీసా పాప బస్సు ఎక్కి ఇంకా పని కోసం పోతుంది. ఈ బస్సులో ముగ్గురు కలుస్తారు. డ్రేసీ, మెడిసాయి, జొలపలుడు. వీళ్ళు అక్కడ ఉన్న సంబూజీ అనే ఒక ప్లేస్ కి వెళ్తున్నారు. వీళ్ళందరూ బయాలజిస్ట్ అనమాట. అక్కడ అడవుల్లోకి వెళ్ళి ఆ లోపల ఉన్న యానిమల్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే కొత్త ఉద్యోగాలు చాలా ఉంటాయి బయట, మనకు తెలియదు అంతే. బయాలజిస్టులు, హిస్టరీ, ఇమేజ్ పెయింటింగ్, రిస్టోరేషన్, ఇలా చాలా ఉంటాయి. అందరూ మనలాగా మేకల్లాగా ఇంజనీరింగ్ బడులు, డిగ్రీ బడులు అందరూ ఇక్కడికే పోతాం అనుకుంటున్నారు. ఏంది ఎన్నెన్నో ఆప్షన్ ఉంటాయి. వాళ్ళకే తెలియదు, మనకేం చెప్తారులే కానీ. కట్ చేస్తే నైట్ కి ఆ సంబోచి ప్లేస్ కి అంతా వచ్చేసి ఉంటది. దిగాక లీసా బాబు చెప్పిద్ది తను సిటీలోకి వెళ్ళాలని. వీళ్ళు ముగ్గురు అడవి మధ్యలోకి వెళ్ళాలి. సో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. దీనికోసం వీళ్ళు లీసా వెళ్ళేటప్పుడు మీ అడవిలో వెతుకులాటంతా అయిపోయాక సిటీకి వచ్చేయండి, అందరం కలిసి టీ తాగుదాం అని అంటది. ఇంకా వెళ్ళిపోయి ఉంటారు. కట్ చేస్తే పొద్దున్నే లీసా పాపని చూస్తాం. బస్ స్టాండ్ లో బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. నైట్ నుంచి వెయిట్ చేస్తుంది బస్సు ఎప్పుడు వచ్చిద్దా, తను వెళ్లాల్సిన ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్దామా అని చెప్పి. అప్పుడే ఇక్కడికి మార్కస్ అని చెప్పి ఎవడో హాలీవుడ్ హల్క్ గాడు వస్తాడు. వీడు డైరెక్ట్ గా లీసా దగ్గరికి వచ్చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళాలా, ఇక్కడికి ఏం బస్సులు ఏమో కావు అంటాడు. వెనకాల అంతమంది ఆంటీలు ఉన్నారు. వీడు ఒక్కడి దగ్గరైనా పోయి చెప్పాడు. డైరెక్ట్ గా లీసా దగ్గరికి వచ్చి చెప్తాడు. అందుకే నాకు ఈ హాలీవుడ్ హీరోలు నచ్చదు. వచ్చి లీసా పాపతో మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మ్యాన్షన్ అని చెప్తుంది. మ్యాన్షన్ హౌస్ నాకు బాగా తెలుసు, అన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతాను అని అంటాడు. వీడు ఆటో నడపట్లేదు, బైక్ వేసుకొని రాలేదు, స్టేషన్ దగ్గర లగేజ్ షిఫ్ట్ చేసేవాడు కూడా కాదు. పాప కనిపిగానే లగేజ్ మోయడానికి హెల్ప్ చేయడానికి వచ్చేసాడు అంతే. బస్సులు రానప్పుడు అసలు బస్ స్టాండ్ ఎందుకు కట్టాడు, ఎవడో అసలు ఆ బస్ స్టాండ్ అక్కడ కట్టింది నాకు తెలిసి. ఈడే అక్కడ బస్ స్టాప్ అని బోర్డు పెట్టి ఉంటాడు, పాపలు కనిపిస్తే ఎత్తకపోదాం అని చెప్పి. ఇది ఇప్పుడు 4 కిలోమీటర్లు నడిపించుకుంటూ అట్లా తీసుకొని పోతూనే ఉంటాడు. మాట్లాడుతూ మ్యాన్షన్ దాకా తెచ్చేసి ఉంటాడు. చూస్తే మ్యాన్షన్ చాలా పెద్దది. దాని హిస్టరీ అంతా చెప్తాడు. పాత వానర్స్, ఇప్పటి వానర్ గురించి కూడా చెప్తాడు. ప్రెసెంట్ ఎమ్మ అని ఆవిడదే ఆ కోట అంట, ఆవిడ వీడియో అంట. హస్బెండ్ నా పైనుంచి తోచింది. దాని తర్వాత ఇక్కడ డ్రాప్ చేసి ఇంకెళ్తా అంటాడు. నేను ఇంకా వీడు ఆ మ్యాన్షన్ లో తోటమాలనుకున్నా. ఆ పక్కనే బాగుండు రెస్టారెంట్ ఉంది, అది నాదే. ఇంకా మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా ఎలాగో, ఇంకా నిన్ను కలుస్తూనే ఉంటానులే అని అంటాడు. వీడు అమ్మాయిని ఎత్తుకుపోయి కిడ్నాపర్ అయితే బాగుంది సినిమాలో. కట్ చేస్తే లీసా పాప మ్యాన్షన్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు లోపలికి ఎమ్మ వస్తుంది. ఎమ్మ మ్యాన్షన్ ఓనర్ అని చెప్పిలా ఈవిడే. లీసా టీ కాఫీ మంచినీళ్ళు ఏమైనా ఉంటే అడిగిద్ది. ఈవిడ ఏం లేవు, డైరెక్ట్ పెయింటింగ్ దగ్గరికి వెళ్దామని తీసుకుని వెళ్ళిపోద్ది. ఇదే పెయింటింగ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా నల్ల బోర్డు, అదేమన్నా స్కూల్లో బోర్డు అనుకుంటున్నా. పెయింటింగ్ అది గొప్ప పెయింటింగ్ మనకు అర్థం కావా బాబు అనుకోవద్దు. ఆ పెయింటింగ్ ఏమైందంటే ఆ పెయింటింగ్ పాడైపోయింది. చెప్పాను కదా పెయింటింగ్ రిస్టోరేషన్ పని అని. పెద్ద పెయింటింగ్లు ఉంటాయి, అవి ఇలా కంపు పట్టిపోయి ఉంటే వాటిని పాతగా మంచి షేప్ లో ఒరిజినల్ గా క్లీన్ చేస్తారు. అంటే వీళ్ళు వచ్చి పెయింట్ వేయడం కాదు, జస్ట్ శుభ్రం చేస్తారు. ఇది వరల్డ్ వైజ్ గా చాలా ఫేమస్ పని. మన దగ్గర అంటే చిన్నప్పుడు గీకిన పెయింటింగ్ లా ఉంటాయి. డబ్బున్న వాళ్ళు అలా కాదు కదా, కోట్లు పెయింటింగ్ ఉంటారు. పాడైపోతే అట్ట. ఈ అమ్మ అనే ఈవిడ పెయింటింగ్ గురించి చెప్పిద్ది. ఈ పెయింటింగ్ 500 ఏళ్ల పాతదంట. దీని ఒక ఆర్టిస్ట్ వేశాడు. ఆర్టిస్ట్ గురించి ఆ టైంలో ఎవరికీ తెలియదంట. ఆ టైంలో అందరూ పెయింటింగ్ వేస్తున్నారు కదా అని చెప్పి అతను అప్పట్లో వేస్తాడంట. నేనేం చెప్పట్లేదు, అంతా నిజంగా ఆవిడ చెప్పింది. ఒక్కసారి ఈ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడేంది అసలు ఇప్పుడు కూడా ఇంకా పెయింటింగ్ గురించి ఎవరికి తెలియదంట. ఎవడు గీసాడు, ఎందుకు గీసాడు. అందరి మధ్యలో గుంపులో ఒకడు మామూలు పెయింటర్ ఎవడో వేసాడు, కానీ 500 సంవత్సరాల పాతది కాబట్టి మేము ఇంట్లో పెట్టుకున్నాం. అయితే ఈ పెయింటింగ్ ఉండే ప్లేస్ లో పెద్ద మంటలు వచ్చేసాయి. ఆ మంటల్లో పడి అన్ని కాలిపోయి ఈ పెయింటింగ్ కూడా అక్కడే ఉంది. సో దాని వల్ల ఈ సిచ్యువేషన్ ఇలా అయిపోయింది, ఈ పెయింటింగ్ సిచ్యువేషన్ అని చెప్తుంది. 500 ఏళ్ల పాత ఒక పెయింటింగ్ ఇంత దరిద్రమైన హిస్టరీ ఉంటదన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ఇప్పుడు ఫ్రైలో మాడిపోయిన బెండకాయ మొక్కలాగా అయిపోయింది కదా ఈ పెయింటింగ్. దీన్ని ఎవడన్నా ఏం చేస్తాడు, అసలు ఎలా బాగు చేస్తాడు అని అనుకోకండి. ఇది కాలేదు, ఆ రోజు మంటలు వచ్చాయని చెప్పిలా ఆ మంటల వల్ల పెయింటింగ్ మీద బొగ్గు పడిపోయింది. అంటే ఆ మసి అంతా అలా పెయింటింగ్ మీద పడిపోయి దానికి అతక్కపోయి చాలా రోజు నుంచి గడ్డగట్టిపోయింది. అంత జిడ్డు అయిపోయింది కదా. ఇప్పుడు బాగా యాక్షన్ చేసి వీళ్ళే తుడిచేసామనుకో పెయింటింగ్ అంతా కంపు అయిపోద్ది. సో ప్రొఫెషనల్స్ కావాలి, పాపను పిలిపించేది. లీసా పాప ఏమో దీన్ని క్లీన్ చేయాలంటే 2 నెలలు పట్టిద్ది అంటుంది. ఎమ్మ అంటే ఏమో అంత లేదు, నీకు 2 వారాలే టైం. ఎందుకంటే దీని తర్వాత దీన్ని ఫేమస్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టబోతున్నాడంట. పెయింటింగ్ ఎవడు వేసాడో కూడా తెలియదు. మళ్ళీ దీన్ని ఆడ పెట్టడం అవసరమా? లీసా ఏమనిద్దంటే ఓకే అయితే పని చాలా ఉంది, నాకు సపరేట్ గదే వద్దు, నేను ఇక్కడే ఉంటాను, డే అండ్ నైట్ దీన్ని క్లీన్ చేస్తాను అని ఓకే చెప్పేసి టైం వేస్ట్ చేయకుండా క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసిద్ది ఆ బొగ్గుని. అయితే అప్పుడే మేడ మీద ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఏంటి ఈ టైంలో ఏడుస్తుందని చెప్పి పైకి వెళ్తే మేడ మీద ఎవరో ఒక పాప పాట పాడుతుంది లేండి, అదే ఏడ్చినట్టు ఉంటది. లీసా వచ్చి ఏమైంది పాప అనే లోపు పాప పరిగెత్తుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లీసాకి ఏం అర్థం కాదు. కట్ చేస్తే వీళ్ళు ముగ్గురు చూస్తాం. గుర్తున్నారుగా, మర్చిపోయింది అడవిలో పడిపోయారు. అదే అండి జువాలజిస్ట్, బయాలజిస్ట్. అదే ఏదో పేరు చెప్పాను కదా, ప్రొఫెషన్ జంతువుల మీద చేస్తారు. నన్ను అడిగితే చిన్నప్పుడు నువ్వు డాక్టర్ అవుతావా కలెక్టర్ అవుతావా ఇట్లాంటి ఏదో క్వశ్చన్లు అడగకుండా అసలు మనిషి అనేవాడు ఏమేమి అవ్వచ్చు, ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి, ముందు ఇలాంటి లిస్ట్ అంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది
ఉండేదేమో. 4-5 ఆప్షన్లు ఇచ్చేసి అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఎట్టుంటది? ఓకే లేకొద్దు, లేట్ అయిపోయింది, ఇంకా దయ్యమే రాలేదు. వీళ్ళైతే టెంట్లు వేసుకుని అడవిలోనే ఉన్నారు. జొలపాలోడు అడవిలో కెమెరాలు మైకులు పెడుతూ ఉంటాడు. జంతువులను అబ్జర్వ్ చేయాలి కదా. పెట్టేసి టెంట్ లో పడుకో ఉంటే టెంట్ లోపల నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. అంటే టెంట్ బయట నుంచి సౌండ్స్ వస్తుంటాయి, వీడికి లోపల నుంచి వినిపిస్తాయి. వెంటనే ఇంకా టార్చ్ లైట్ తీసుకుని బయటకు వస్తాడు. మరి కెమెరాలు ఎందుకు పెట్టావు? బయట అందులో ఏం చూడొచ్చుగా. ఇటు బయటికి వెళ్ళిన కాసేపటిగా కాపాడండి అని అడుగుతుంటాడు. ఎడిసిన్ అని చెప్పి ఇంకొక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి సౌండ్లు విని వాడిని ఎత్తుక్కుంటా పోతే చాలా రక్తం కనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ అమ్మాయికి చెప్పిద్ది, బయట జొలపాలోడు కనిపించలేదు, బ్లడ్ ఉంది అది ఇది అని చెప్పి. అయితే ఈవిడ మాట మొత్తం అంతా చెప్పే లోపే ఈ పాప ముందే ఆ బయట ఉన్న పాపని ఏదో వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయింది. దెయ్యం అంటే అంత స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉండాలా. బేసిక్ గా దెయ్యాలు మామూలు అనుకోండి, ఒకరిని భయపెట్టేటప్పుడు ఇంకొకటి కనిపిస్తే అక్కడి నుంచి పారిపోతాయి. ప్రైవసీ కావాలంటాయి. అయితే ఈ పాప భయపడిపోయి ఎవడు మమ్మల్ని ఎత్తుకుపోతుంది అని భయపడుతూ నెమ్మదిగా బయటకు వస్తే దెయ్యం వెనక నుంచి కళ్ళతో కొట్టి తీసుకుని వెళ్ళిపోయింది. అబ్బా ఇప్పుడే కదా పొగిడాను నేను. కట్ చేస్తే వీళ్ళందరినీ ఎక్కడో అండర్ గ్రౌండ్ లో జైలు లాంటి దాంట్లో దేశపోయి పడేసి ఉంటారు. ఇక్కడ ఈ ముగ్గురు ఫ్రెండ్సే కాకుండా ఇంకొక కొత్త ఆయన ఎవరో కూడా ఉంటాడు. మొత్తం 4. వీళ్ళకి ఏం తెలియదు, ఎవడు తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు, ఏం చేస్తాడు. సో పెద్ద పని ఏదో పడింది. కట్ చేస్తే లీసాని చూస్తాం, రీస్టోర్ చేస్తుంది బానే. ఆల్మోస్ట్ పెయింట్ మీద మసి చాలానే తీసేసి ఉంటది. అమ్మ చూసి తొందరగా బాగా చేస్తున్నాం అని చెప్పి హ్యాపీ అయిపోద్ది. ఆ రోజు నైట్ బొవ్వ తినడానికి పిలిపించింది. అక్కడ ఈవిడ కూతురు మేడ మీద ఏడిచినట్టు పాట పాడిల్లా. లీసా కూతురుతో మాట్లాడడానికి, అమ్మాయితో మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా ఆ పాప అసలు నోరు ఓపెన్ కూడా చేయట్లా. తినడానికే మూతి ఓపెన్ చేస్తుంది, ఇంకా దేనికి చేయట్లా. దానికి అమ్మ అంటే ఏమో నా కూతురు ఇంట్రోవర్ట్, అసలు ఎవరితో మాట్లాడదు, అతనే మాట్లాడదు, నీతో ఏం మాట్లాడిద్ది అని అనగానే లీసా ఏమో పాప ఏ క్లాస్ నువ్వు, ఏ స్కూల్కి వెళ్ళలేదా అని అంటే ఇంకా కోపంతో లేచి వెళ్ళిపోయింది అక్కడ నుంచి పాప. ఈవిడేమో నా కూతురికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, అదే అపరిచితుడు, ఊళ్ళో పిల్లలకి అది మంచిది కాదు, మొన్న ప్రిన్సిపాల్ ప్యాంట్ లో వంకాయ బాంబు పడేసింది, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియక స్కూల్లో నుంచి బయట తెచ్చేసానని చెప్పింది. కట్ చేస్తే ఆ 3-4 కదా, కొత్తోడు కూడా ఉన్నాడు. ఇక్కడ అందరికి ఒక్కొక్క సెల్ సపరేట్ గా ఉంది. అయితే ఈ గదుల మధ్యలో ఒక బావి కూడా ఉంటది. సినిమా పేరు వెళ్ళని చెప్పానుగా. ఇంకా బావి లేకపోతే ఆ బావి మీద ఏదేదో మంత్రాలు డిఫరెంట్ లాంగ్వేజ్ లో వేసి ఉంటాయి. ఇక్కడే మా ఫ్రెండ్ ఒకరిని చూస్తాం, వద్దులే అడిగించి ఎందుకు కానీ వీడిని చూస్తాం. ఈడే వీళ్ళందరినీ ఇక్కడ వేసింది. ఈడు దెయ్యమే అంటే రాక్షసుడు లేండి. ఈడు అదో రకమైన దెయ్యం, ఎప్పుడు చేదగా ఉంటాడు. ఒళ్ళు బద్ధకం మల బద్ధకం ఉండాల్సినవన్నీ ఉన్నాయి ఈడికి. ఈడైతే ఇప్పుడు ఒక బకెట్ ని అలా కట్టి ఆ బకెట్ ని బావిలోకి వేస్తాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మమ్మల్ని వదిలే అని గోల్ చేస్తాడు. ఈడ ఆవకండి అని చెప్పి మన జొలపాలోడల్లా వాడు సెల్లోకి వెళ్ళి వాడిని గుద్దిన చోట కొత్తకుండా గుద్ది వాడు కళ్ళు దిగి పడిపోయేలా చేస్తాడు. అప్పటికి తప్పించుకొని ట్రై చేస్తాడు కానీ బండోడు మీద పడిపోయి అడుగులో కొట్టేసి వాడిని ఎత్తపోయి బావిలో పడేస్తాడు. అప్పుడే బావిలో నుంచి సౌండ్స్ వస్తా ఉంటాయి. ఏదో ఒక జంతువు ఏదో ఇడు మీద పడిపోయి తింటున్నట్టు. అంటే మన జొలపాలోని పడేసి అందులో ఖచ్చితంగా బావి లోపల ఇంకో దెయ్యం ఏదో ఉండాలా. అంటే దెయ్యం ఉందిలేండి. కట్ చేస్తే లీసా పాపని చూస్తాం. ఆ పెయింటింగ్ అసలు ఆ బొగ్గు ఓడబేకడానికి తెగటే చేసిద్ది. కొంచెం పార్ట్ క్లీన్ చేస్తే ఆ పెయింటింగ్ లో తనకి డీమన్ దెయ్యం ఏదో కనిపించింది. చిన్న కత్తి లాంటి దాంతో దేంతో గీస్తూ ఉంటే చెయ్యి తెగిపోయింది. బ్లడ్ వెళ్ళిపోయి మళ్ళీ పెయింటింగ్ మీద పడిపోద్ది. భయపడాల్సింది ఏం లేదు. రకరకాల పెయింటింగ్ మీద సాంబార్ మార్కులే తీయించేసింది. ఇదేం లెక్క కాదు. అప్పుడే కరెంటు పోయింది. లీ సైడ్ దిగి చూస్తే వాళ్ళ డాడీ వల్ల ఆ డాడీ గదిలోకి వచ్చి కత్తి తీసుకుని పేక్ కోసుకొని చచ్చిపోయినట్టు అక్కడ కనిపించింది. కానీ మళ్ళీ చూస్తే అక్కడ ఏముండదు. డైరెక్ట్ గా బావి దగ్గర అంత పెద్ద బండ దయ్యాన్ని చూపించారు. నెక్స్ట్ బావిలో ఇంకో డీమన్ ఉందని చూపించారు. మాకు తెలిసిపోయింది దయ్యం ఉందని. మళ్ళీ ఎందుకు ఈ దాగుడు మూతలో వచ్చి అన్నట్టు కనిపించనట్టు. అయితే బావి దగ్గర చూస్తే కొత్తోడు ఇంకొకటి స్ట్రేంజర్ ఉన్నాడని చెప్పిల్లా. వాడి గదిలోనే కిందేదో మురికాల లోపలికి వెళ్లే దారి ఏదో ఉంటది. దాన్ని ఓడబేకడానికి స్కేల్ తో దేంతో గుచ్చుతా ఉంటాడు. పని చేయట్లా. అప్పుడే ముగ్గురులో 2 మిగిలేరుగా. అందులో ఒక అమ్మాయి మెడిసా అని చెప్పి వాడికి కత్తి ఇదిగో దీంతో కొయ్యి అని చెప్పి అదే ఓపెన్ చేయని ఆవిడ ఇసడం ఊరు అవతలకి తిందిలేండి. వాడు ఎలాగోలా లాక్కుంటాడు దాన్ని. అప్పుడే మనం లీసాని ఇంటి దగ్గర చూస్తే శుభ్రంగా పడుకోంది ఆ పెయింట్ పీకి. కానీ అప్పుడే ఏదో దెయ్యమా అసలు ఏంటది అర్థం కాదు. భయంకరంగా చెయ్యేదో వచ్చి లీసా పాపను పట్టుకుంటా ఉంటది. దాని తర్వాత నిద్రలోనే పేక పిసికేయడానికి ట్రై చేస్తూ ఉంటది. ముందైతే ఏం మొద్దు నిద్ర నాయన, ఎవడన్నా మంచం కదిపితే నాకు నిద్ర పట్టదు అని అనుకునే లోపు సడన్ గా నిద్ర లేసిద్ది. ఇదంతా కళ. ఎందుకు దెయ్యం ఉందని మాకు అర్థమైంది అంటే ఇటుకు అర్థం కాదేంది. ఎవరిని భయపెట్టాను అనుకుంటున్నాడు వీడు ఇవన్నీ చూపించి. చల్లండి ఇప్పుడు కొంచెం పెయింటింగ్ అంతా ఓడబీగుతా ఉంటే అప్పుడే తెలిసిద్ది ఆ పెయింటింగ్ లో ఉన్నదేమే కల్లో కనిపించింది దెయ్యమని. అప్పుడే ఇక్కడికి బుడదాయి వచ్చింది. ఈ బుడదాయి వచ్చి ఆ పెయింటింగ్ లో అక్కడ కనిపిస్తుంది కదా, 2 చేతులు పైకెత్తి ఆకాశంలో చూస్తూ 3 drops వాటర్ అడుగుతుంది. అది ఒరిజినల్ గా అయితే మనిషి కాదు, అది ఒక విచ్ మంత్రగత్తెది. అబ్బాయి దాని గురించి మళ్ళీ 500 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిన పని ఏం లేదు. అది ఇంట్లోనే ఉంది, కింద ఫ్లోర్ లోనే ఉంది. దొంగమోహన్ నా పక్క గదిలోనే ఉంది. దాంతో పాటు నువ్వు రోజు పెయింటింగ్ మీదకి బొగ్గంతా గీకుతున్నావు అనుకుంటున్నావేమో. అది శాపానికి గురైన పెయింటింగ్. దాని గురించి నీకు తెలియదు. దాన్ని కానీ తుడిచావనుకో నీ బతుకు కూడా దాంతో పాటు తుడిచిపెట్టుకుపోయింది. నేను చెప్పేది విను, పని అంతా వదిలేసి ఎక్కడి నుంచి వెళ్ళిపో, అదే నీకు మంచిది అని చెప్పి అంటది. దాంతో పాప ఇప్పుడు పబ్బుకు పోయింది. మర్చిపోయింది ఆ కిడ్నాపర్ గాడు బస్ స్టాండ్ లో దిగుతా అమ్మాయిలు కనిపిస్తే బ్యాగులు మోసుకొని తీసుకెళ్దామని అనుకుంటా ఉంటాడు. వాడికి పక్కనే పబ్బు ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్ళిద్ది. పోయి వాడితో మాట్లాడుతూ ఉంటుంది. జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. వీడు ఓదారుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనం ఈ మలబద్ధకం వాడి దగ్గరికి వచ్చేస్తాం. వాడు ఇప్పుడు తెపాలకి తాడు కట్టి బావిలోకి దింపుతాడు. ఆ తెపాల లోపల ఉన్న డీమెన్ దాన్ని ఏదో కట్ చేసుకుని తెపాల నిండా దాని రక్తం పోతుంది. వీడు ఇంకా తెపాల బకెట్ తీసేసుకుంటాడు. దాని నిండా
రక్తం ఉంటది. అది తీసుకొని దగ్గర పెట్టుకుని మళ్ళీ ఇంకో సెల్ ఓపెన్ చేస్తాడు. ఆ స్ట్రేంజర్ గాడు వల్ల ముగ్గురులో ఒకరు కాకుండా ఇంకోటి వల్ల ముగ్గుంట తవ్వుతా ఉన్నాడు. వాడి సెల్లోకి వెళ్తాడు. ఆటకి పాటికి అర్థమైపోయి ఉంటది కదా వీడు శవాలు సప్లై చేస్తూ ఉంటాడు. కింద డీమన్ దెయ్యం దేనికో అది ఆ బాడీలన్నీ తినేస్తుంది. దానికి బదులుగా రక్తాన్ని కోసుకుని 7వ పార్ట్ నుంచి రక్తం తీసి ఇడికి ఇస్తుంది. ఇడు తెప్పాల నిండా నింపుకొని తీసుకుపోతున్నాడు. ఈడైతే ఇప్పుడు ఈ స్ట్రేంజర్ ని తీసుకొని ఇంకా దెయ్యానికి ఇద్దామని చెప్పి తీసుకొని వెళ్తుంటే ఆ పక్కన మెడిసిన్ వల్ల ఆ సెల్ ఇందాక కత్తి కూడా ఇచ్చింది వాడికి. అసలే వాడు ముగ్గుంట తవ్వే ప్లాన్ లో ఉన్నాడు కదా. వాడు తవ్వడం ఆపేస్తే ఎమ్మెల్యే ఇద్దరు తప్పించుకొని బయటికి వెళ్ళలేదు. సో ఇప్పుడు బండోడిని ఎలాగైనా డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి బండ దెయ్యంగా ఇటు 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 అని చెప్పి అరుస్తా ఉంటది. ఈడు నిజంగానే కోపం వచ్చేసి దగ్గరకు వచ్చేసి పీక పట్టుకుని పిసికేస్తాడు. ఇదేమో ఎలాగైనా మనం ఆ స్ట్రేంజర్ ని కాపాడాలి, వాడే మనల్ని కాపాడగలడు, అదే ముగ్గుండ తవ్వుతున్నాడు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి నీ పిలిచింది. ఈ దెయ్యంగాడు వచ్చి ఏం చేశాడు, స్ట్రేంజర్ దగ్గర నిజంగానే వెళ్ళలేదు. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని అనుకుంటది. ఈ లోపు వీడు దీన్ని ఎత్తుకెళ్ళిపోతాడు ఫుడ్ కింద వేసేయడానికి. అయితే పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ సెల్లు పట్టుకొని చేతులతో గట్టిగా ఆపేస్తుంది. వీడు ఆ చేతులు కోసేస్తాడు. దాని తర్వాత అదేదో తీసుకుని మొహం ఎక్కేస్తాడు, కళ్ళు ఓడబీకేస్తాడు. డైరెక్ట్ తీసుకుని పోయి ఇంకా బావిలో పడేస్తాడు. అది కాదుమే ఇప్పుడు వాడు ఆ స్ట్రేంజర్ ని ఏమైనా పిలిపించి ఆ బావి పక్కన కూర్చొని మంది వేయడానికి తీసుకుపోతున్నాడా. డైరెక్ట్ ఎత్తి కింద ఉన్న దెయ్యానికి పడేస్తాడు. ఇప్పుడు ఈయన్ని డిస్టర్బ్ చేస్తే నిన్నెత్తుకొని పోయి పడేస్తాడు కదా. ఈ పాయింట్ తెలియలేదా? అట్లీస్ట్ సైలెంట్ గా ఉండుంటే వాడు ఆ చిత్తహింసలు అవేం పెట్టకుండా డైరెక్ట్ గా బావిలైనా పడేసి ఉండేవాడు. మామూలు చిత్తహింసలు పెట్టడీడు. రకరకాల ఆయుధాలన్నీ తీసుకొని బాడీలో ఒక్కొక్క పాటు ఓడబీకుతా ఉంటాడు. నేను డీటెయిల్ గా చూసేసానుగా మీకేం చూపింది నేను ఎట్టెట్ట బాడీ ఓడబీకాడని. ఇది ఇటాలియన్ మూవీ, మీకు ఇటాలియన్ లాంగ్వేజ్ రాదు కదా, అందుకే మీకు చూపిట్లా మొత్తం బ్లర్ వేసేస్తా. అంటే చూపిస్తే యూట్యూబ్ కూడా మన ఛానల్ కి బ్లర్ వేసేస్తాడు. అందుకే ఇప్పుడు మెడిసిన్ పాపను ఎత్తపోయి బావిలో పడేగానే ఇంకా డీమన్ కూడా చూపిస్తాడు. డీమన్ గారు కూడా చాలా చండాలంగా ఉంటాడు. మీదకి మెడిసిన్ పాపను తినేస్తుంటాడు. కట్ చేస్తే మనం జూలియాని చూస్తాం. ఆ పాపల్లో పుట్టది. ఈ పాప కిటికీలోంచి ఎవరో కప్పుల్ని చూస్తూ ఉంటది. పంపదీసి ఇదేనేమో ఆ బావి లోపల ఉన్న దెయ్యం. అబ్బాయి కాదులేండి, అంటే నిజంగా కాదు, నేను నిజంగా సినిమా చూశాను కదా, నాకు తెలుసు. అప్పుడే ఇక్కడికి లేసా వచ్చింది. లేసా వస్తే ఈ పాప ఏమో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తామని అడిగితే మా అమ్మ ఎప్పుడు చూసినా నన్ను గదిలోనే పడేస్తుంది, బయటకే బానీదు, జీవితాంతం గదిలోనే ఉండాల్సి వస్తుంది, నా గురించి అస్సలు ఆలోచించదు మా అమ్మ అని అంటూ ఉంటది. అప్పుడే ఇక్కడికి అమ్మాయి పాప వాళ్ళ మమ్మీ కూడా వచ్చి లీసాని తీసుకుని వెళ్తుంది. లీసా అడిగితే ఏమైందండి మీ పాపని ఎందుకు బయటకు పంపించారంటే దానికి ఈవిడేమంటది, నేను అస్సలు నా కూతురుని బయటకు పంపించే ఛాన్సే లేదు, నేను ఎందుకు పంపినంటే అమ్మాయి ఎప్పుడు చూసినా తనకంటే ఏజ్ బాగా ఎక్కువగా ఉన్న అబ్బాయిని డేట్ చేయాలని చెప్పి మాటి మాటికి ట్రై చేస్తూ ఉంటది. అందుకే దాన్ని నేను బయటకు పంపిను. నన్ను చూడు ఎంత హ్యాపీగా రోజు పబ్కి వెళ్తాను, నాకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో డేట్ చేస్తాను వచ్చేస్తాను. అదేమో ఎప్పుడు చూసినా దానికంటే పెద్దోళ్ళని డేట్కి వెళ్ళి తీసుకుపోవాలనుకుంటది. ఐ డోంట్ లైక్ దిస్ అని అంటుంది. లీసా ఏమో అదేంటి పాపకి మల్టిపుల్ డిస్క్లోజర్ అని చెప్పి ఏదో ఉందన్నారు, అందుకే బయట పంపించలేదు అన్నారు అని అంటే ఈ అమ్మాయి ఏమో అలా చెప్పానా, ఓకే ఇది కూడా ఉంది అది కూడా ఉంది అంటది. దీని తర్వాత డైరెక్ట్ గా అడిగేసింది, నీ కూతురు ఆ పెయింటింగ్ షాప్ మీద ఉందని చెప్పింది, నాకేదో అయిద్ది అంటుంది, అదంతా నిజమేనా అని అంటే దానికి ఇదేమంటది, నా కూతురు ఎప్పుడు చూసినా బయట జనాలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటది, అందుకే నేను దానికి బయటకు పంపిను అని అంటది. దానికి లేసా ఈ అమ్మాయిని వాసి కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, దానికి ఒంట్లో బాగాలేదు అందుకే రూమ్ లో పెట్టేసి అంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, ఏదడినా పెద్దానికి ఒక కొత్త జబ్బు చెప్తావు నువ్వు, నీ కూతురు కంటే నిన్ను చూస్తే భయం వేస్తుంది నాకంటే, ఈవిడేమో చూడు నీకు ఇచ్చిన పని నువ్వు కంప్లీట్ చేసి వెళ్ళిపో, నిన్ను ఎవడు అప్పుడు ఏమి చేయని అంటుంది. దీని తర్వాత లేసా పడుకుని పోయి ఉంటే కల్లో ఆ రోజు నైట్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసిలా వాళ్ళు చాలా దారుణమైన సిచ్యువేషన్ లో వచ్చి నాకు హెల్ప్ చేయని అడుగుతా ఉంటారు. సడన్ గా నిద్రలోంచి భయపడిపోయి లెగిసిపోద్ది. మొహాలే చీకట్లో సరిగ్గా చూసినట్టు గుర్తులేదు, ఎలా గుర్తున్నాయి మొహాలన్నీ. తల్లండి ఇదైతే డైరెక్ట్ కి వెళ్ళిపోయి ఆ కిడ్నాపర్ గాడు వల్ల వాడికి ఏడ్చుకుంటూ మ్యాటర్ చెప్పిద్ది. ఇదే సంగతి ముగ్గురు కళ్ళలోకి వచ్చి హెల్ప్ చేయమంటున్నారు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, కొత్తగా వచ్చిన ముగ్గురు టూరిస్టులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి అంటుంది. వీడు బస్ స్టాండ్ లో కూర్చున్న వాళ్ళకి సంఘ సేవ చేయడానికే పుట్టింది, ఎందుకు చేయడు ఏదైనా చేస్తాడు, ఏం కనిపెడతా అంటాడు. దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోద్ది. వెళ్ళి బాత్ టబ్ లో చూస్తే జులపాలోడు చచ్చిపోయినట్టు బాత్ టబ్ లో ఉన్నట్టు కనిపిస్తాడు. భయపడి బయటకు వస్తే అమ్మను గుద్దుకుంటది. అమ్మ వచ్చి చూస్తే నీళ్ళల్లో ఏముండదు. అమ్మ కోప్పడి చెప్పిన టైం కంప్లీట్ చేస్తా అన్నావు, చెయ్యలేదనుకో ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవడం కాకుండా నువ్వు నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని అంటుంది. చేసేదేం లేక మసిపోకు దుడుచుకోవడానికి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే స్ట్రేంజర్ గడుల 4 రోజులు తవ్వుతున్నాడు ఆ మురికాల లోపలికి వెళ్ళడానికి. ఎలాగోలా తవ్వేసి ఉంటాడు. లాస్ట్ కి తవ్వి దాన్ని ఓపెన్ చేస్తాడు. లాస్ట్ గా మిగిలింది ఒక అమ్మాయి కదా, ఇంకా అమ్మాయి చూస్తా ఉంటది. ఈడు ఏం చేస్తున్నాడు, ఈడు గెలికిన పనులకి ఆ బండోడు వచ్చి నన్ను కూడా లాక్కొని వెళ్ళిపోతాడా ఏందని చెప్పి నీరసంగా చూస్తా ఉంటది. ఈడైతే నేను తవ్వేశాను, మురికాల లోపలికి వెళ్తున్నాను, చాలా మంది జనాలకి హెల్ప్ తీసుకొస్తాను, ప్రశాంతంగా నేను కాపాడుతాను అంటాడు. ఇదేమో ముందు నువ్వైనా ప్రశాంతంగా బయటకు పోగా అని చూస్తా ఉంటది. ఈ లోపలికి అటు సైడ్ మురిగుంట్ల తలకాయ పెడతాడంతే. కింద బావిలో ఉండాలి దెయ్యం. ఆ దెయ్యం కింద అంతా కబ్జా చేసి పెట్టేసింది. ఆ బావితో పాటు మురిగుంట్లన్నీ మొత్తం కింద ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా దెయ్యం అండర్ కంట్రోల్ లో పెట్టుకుంది. ఈడు తలకాయ అలా గుంటలో పెట్టగానే ఇది వచ్చి ఒక్కసారి కొరికేసి తలకాయ మొత్తం తినేస్తుంది. మురిగుంట్లో అవ్వడం తప్ప పాపం ఏమీ చేయలేకపోతాడు. ఇదేమో ఇంకేం చేద్దాం, నా బతుకు ఎట్నే తయారైపోయిందని చెప్పి అక్కడే
అక్కడే ఉండిపోయింది. ఇటు పక్క అమ్మ పెయింటింగ్ కూడా బిగుతా ఉంటది. పెయింటింగ్ లో మూల చిన్న పిల్లని ఎవరో బలిస్తున్నట్టు కనిపిస్తా ఉంటది. ఇంకో పక్క అమ్మని చూస్తేనేమో గ్లాసులు వేసుకుని ఏదో తాగుతా ఉంటది. వైన్ కాదులేండి, రక్తం తాగుతుంది. ఆ బండోడు బకెట్లు రక్తం ఎందుకు తీసుకుని పోతున్నాడు అనుకుంటున్నారు? మొత్తం అంతా తాగేస్తా అనుకుంటున్నా. ఇది వాడి కోసం కాదు, ఈడి కోసం, వీళ్ళ కోసం. వీళ్ళంటే వెనకాల చూస్తే విచ్ అని చెప్పి ఇందాక పెయింటింగ్ లో కూడా చూసాం కదా, చేతులు పైకెత్తింది ట్రీ డ్రాప్స్ కోసం. ఆ గుండె ఆవిడ కూడా ఉంటది వెనకాలే. పాప వచ్చి చెప్పిందిగా దొంగ మోహన్ నా పక్క గదిలోనే ఉంటది, గోల గోల చేస్తుందని. ఆ విచ్ నిజంగానే ఇంట్లోనే ఉంది. అల్లేండి ఆవిడే ఉంది, కానీ ఇక్కడ ఈ అమ్మ కూడా విచ్చే అనమాట. కింద ఒక సర్వెంట్ ను పెట్టుకుని ఆ దెయ్యం దగ్గర నుంచి బాటిల్ రక్తం ఓడబీక్కొని ఆ రక్తం తాగుతున్నది వీళ్ళంతా. సో ఇక్కడ క్లియర్ గా తెలిసిపోయింది కదా, డీమన్ యొక్క రక్తాన్ని తాగుతూ అమ్మ యంగ్గా అందంగా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ వేసింది. ఇప్పుడు వెనకాల ఉన్న విచ్చికేం కావాలి, ఇప్పుడు అదేం చేయాలి అంటే ఇప్పుడు అది తాగుతుంది. ఇప్పుడు ఇంతే ఉంటది, ఇంకా అందం వద్దులే. కింద డీమన్ కి అలా బాడీలు పడేస్తా ఉంటే అది శుభ్రంగా తిని రక్తాన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. అందుకని ఆ శవాల్ని సప్లై చేస్తున్నది. ఆ దెయ్యం మీద బాధతో పాపం మనకి రక్తం ఇస్తుంది కదా, అందుకే ఇద్దామని కాదు, మొత్తం రక్తం అంతా పీకేస్తే అది చచ్చిపోయింది. మ్యాటర్ అర్థమైందిగా. ఇప్పుడు ఈ లీసా దగ్గరికి బుడ్డ పాప వచ్చి చెప్పిద్ది, వయసు నీకు చెప్తే అర్థం కాదంటే ఎంత పీకుతావో, ఇంకా నువ్వు ఆ పెయింటింగ్ నిజంగానే శాపానికి గురైందే. అది చూడు ఆ అమ్మ గుండు సచ్చింది ఉంది కదా, మొత్తం ఇద్దరు విచ్చేసే పెయింటింగ్ లో చూపిస్తున్నట్టు ఒక బేబీని తీసుకొని వచ్చి ఆ బేబీని బలిచ్చేసి చేతబడులవేవో చేసి ఒక దెయ్యాన్ని, పెద్ద భయంకరమైన దెయ్యాన్ని బంధించి పెట్టారు. దెయ్యాలుగా డీమన్లుగా బతితే ఇదే దరిద్రం. ఎవడు పడితే వాడు చేతబడులు చేసేసి పిలిచేస్తా ఉంటది. లాస్ట్ కి మనుషులు కూడా ఓజా బోర్డు ఆ పుస్తకాలు యాడ్ నుంచి ఎత్తుకొచ్చి అయ్యన్ని పెట్టి కూడా పిలుస్తా ఉంటే అన్ని మూసుకుని ఆ డీమన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లుంటది దెయ్యం బతుకు. లాస్ట్ కి వాళ్ళే పిలిచి వాళ్ళే గోలగోలు చేసి ఇది చండాలమైన దెయ్యం, గబ్బు దెయ్యం, పనికిమాలిన దెయ్యం అని అందరి చేతి తిట్టించి మళ్ళీ ఎవరినో పిలిపించి ఇంట్లో అంత పొగ పెట్టించి బయటకు పంపించేస్తారు. కనీసం వాళ్ళైనా నయం, పొగ పెట్టినా దగ్గుకుంటూ బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళు చూడండి బావిలో పడేసి రక్తం పీల్చుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా బానే ఉంది, మధ్యలో ఈ పెయింటింగ్ ఎందుకు? పెయింటింగ్ ఇస్తే తప్ప నేను బ్లడ్ ఏమని చెప్పి అదేమని అనిందా అంటే, ఇప్పుడు ఈ శాపం ఆ దెయ్యం బావిలో కప్పాలుంది కదా, ఇదంతా 500 సంవత్సరాలకు ఒకసారి ఫస్ట్ నుంచి రీస్టార్ట్ చేయాలన్నమాట శాపాన్ని. ఒకసారి అట్లా శాపం పడేయగానే జీవితాంతం ఉంటదని ఏం లేదు, దానికి కూడా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు రీస్టార్ట్ ఎలా చేయాలంటే అమావాస్య రోజు ఎర్ర చందమామ వచ్చింది. అమావాస్య రోజు చందమామ వచ్చింది. ఓకే, ఆ రెడ్ చందమామ 500 ఏళ్ళకి ఒకసారి వచ్చింది. అప్పటికల్లా పెయింటింగ్ ని నీట్ గా చేసేయాలి మొత్తం. ఇప్పుడు ఆ చందమామ నుంచి వచ్చే వెళ్తూ ఈ పెయింటింగ్ మీద పడితే, అంటే మొత్తం క్లీన్ చేసిన మంచి పెయింటింగ్ మీద పడితే శాపం మళ్ళీ ఫస్ట్ నుంచి రీస్టార్ట్ అయిపోద్ది. పెయింటింగ్ లో బటన్లు ఏమైనా పెట్టామంటారా? పెయింటింగ్ రీస్టార్ట్ చేసేది ఏంటో అసలు? శాపానికి దీనికి సంబంధం ఉంది అట్టని ఏమైనా పెట్టాలి కదా, నోటికి ఏదొస్తే అది పెట్టేస్తారా? సంబంధం ఏంటంటే చెప్పడాడు ఏం అసలు. ఒక మ్యాటర్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పెయింటింగ్ లాస్ట్ కి బుడ్డదాయి కూడా ఏం కాదు, 100 ఏళ్ల నుంచి బతుకుతూ వస్తుంది. ఇప్పుడు ఆ రక్తం ఎలా పనిచేసిద్ది అంటే, ఇప్పుడు రక్తం ఫస్ట్ టైం తాగుతారు కదా, ఫస్ట్ టైం తాగేటప్పుడు వాళ్ళు ఏ ఏజ్ లో ఉంటారో, వాళ్ళ మొహం ఆ టైంలో ఎలా ఉంటుందో ఇంకా జీవితాంతం అలా ఉండిపోతారు. అది తాగినప్పుడు వాళ్ళ మమ్మీకే హ్యాపీగా మంచిగా కొంచెం యంగ్ గా దిట్టంగా ఉన్నప్పుడు తాగింది, అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. ఆ గుండుదాయేమో అలా ఉన్నప్పుడే తాగింది, పాపం దరిద్రం కొద్దీ అలాగే ఉండిపోయింది. ఎటొచ్చి బుడ్డదాయికే ప్రాబ్లం వచ్చింది. ఇంత బుడ్డగా ఉన్నప్పుడు తాగేసింది. ఇది ఇంకా స్కూల్ తప్ప ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంకా జీవితాంతం స్కూల్కి వెళ్ళాలండి. అసలు ప్రపంచంలో ఇంతకంటే దారుణమైన శాపం ఏమైనా ఉంటుందా? దెయ్యం కూడా నయం, కనీసం టైంకి మంచి ఫుడ్ వస్తుంది, బ్లడ్ సప్లై చేసేస్తుంది. అద్భుతమైన వరం ఇచ్చినట్టు ఇచ్చి దారుణమైన శాపం ఇచ్చేసేది. 100 సంవత్సరాల పాటు రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఎట్లుంటది చెప్పండి? అందుకే పెయింటింగ్ రీస్టోర్ చేయొద్దని చెప్పి చెప్తా ఉంటది. ఇలా మమ్మీకి ఏం పోయింది, హ్యాపీగా జీవితాంతం రోజు పబ్బుకు పోతా వస్తా ఉంటది, హ్యాపీగా మేకప్ వేసుకొని. దీన్నేమో స్కూల్కి వెళ్ళమంటది. ఇంత బాధపడే బదులు ఆ పెయింటింగ్ ని తగలెట్టేస్తే దరిద్రం తెలిపోయింది కదా ఈ బుడదైనా. పాపం ఈ అమ్మాయికేమో మాటిగా మంచి యంగ్ అబ్బాయి ఉంటే బాగుండు, ఆ బస్ స్టాండ్ లో పడి దిగుతా ఉంటాడు, వాడితో డేట్కి వెళ్తే బాగుండు అని అనుకుంటా ఉంటది. వాడేమో కనిపిస్తే చాలా స్కూల్లో డ్రాప్ చేసి పోతాడు. మొత్తం చెప్పాక లీసా అసలు ఏమెందో, పాప నీకు మల్టిపుల్ టెన్షన్ ఉండటం వల్ల ఇలా అనిపిస్తుంది అంటే, ఈ పాప ఏమో చెప్పు తీసుకొని కొడతాను కంపు మోహన్ దాన. ఏదో గబ్బు కళ్ళన్నీ రోజు వస్తున్నాయిగా, ఇక్కడికి వచ్చాక నీకు వస్తుంది. నీకు 3 ఫ్రెండ్స్ ఉండాలిగా, వాళ్ళందరూ సచ్చారు, బావిలో పడి చచ్చారు, చూపిస్తా పద అని చెప్పి అలా గోదావరి తీసుకొని వెళ్తది. ఆ గుహలో నుంచి వెళ్తే డైరెక్ట్ గా బావి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇలా అండర్ గ్రౌండ్ లోనే ఉంది అదంతా. లీసా అలా తీసుకొని పోతూ ఉంటది. కాసేపటికి బుడ్డదాన్ని నేను మళ్ళీ ఇంట్లో లోపలికి వెళ్ళిపో, అసలు నీకు మల్టిపుల్ టెన్షన్ డిజార్డర్ ఉంది, నువ్వు అర్ధాంతంగా మధ్యలో అపరిచితుల్లా చేంజ్ అయిపోయి నా జుట్టు పట్టుకుని తోసేవనుకో బాగోదు అని పైకి పంపించేసిద్ది. అప్పుడే ఒక్కదా అలా పోతా ఉంటే బండదయ్యంగాడు బాత్రూమ్ లో కనిపిస్తాడు. దాక్కొని అలా వెళ్ళిపోయిద్ది. మధ్యలో చూస్తాడు కానీ వాడికున్న మలబద్ధకానికి వాడు వచ్చి ఎతికి అంత సీన్ లేదు, ఇసుగ్గా వెళ్ళిపోతాడు. అలా అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా ఈడేమో నెమ్మదిగా పోయి ఇంకా లాస్ట్ కి ఒక అమ్మాయి మిగిలింది కదా, అమ్మాయిని బావిలో పడేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటే అమ్మాయి వాడు ముక్కు మీద ఒక గుద్ది సైడ్కి వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుని బలవంతా కూడగట్టుకుని రెడీగా ఉంది. కానీ ఇవిడ దరిద్రం కొద్దీ బయటకు వచ్చిందా వెళ్ళిపోకుండా కాలు జారిపోయి ముక్కుపోయి ఆ బావికి గుద్దుకుని ఆడేపడిపోద్ది. దాని తర్వాత ఇవిడు కాల్చిన కత్తెద తీసుకుని మొహం మీద వాతలు పెడతాడు. ఈడో శాడిస్ట్, వీడికి ఇవన్నీ చేస్తే తప్ప వాడు కింద పడేడు. వాడు శాడిస్ట్ పనులు అయిపోయాక తీసుకుని డైరెక్ట్ గా బావిలో పడేస్తూ ఉంటాడు. అప్పుడే లీసా ఎక్కడి నుంచి ఏదో రాడు తీసుకుని వాడు గుండు మీద దమ్మును గుద్దుద్ది. పాపం పిల్లవాడు కళ్ళు అక్కడే పడిపోతాడు. ఇన్ని 100 ఏళ్ళ నుంచి ఒక్క కంపు పనే చేస్తే అసలు ఎలా పోతున్నాడు వీడు? పబ్బుకి వెళ్ళే ఆప్షన్ కూడా లేకుండా పోయింది వీడికి. అమ్మాయి బావిలో పడిపోలేదులేండి, అక్కడ
అక్కడే పట్టుకొని ఏలాడుతూ ఉంటది. నెమ్మదిగా వచ్చి లీసా బావిలోంచి అమ్మాయిని బయటికి లాగేస్తుంది. నెమ్మదిగా ఇద్దరు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. మధ్యలో మేకేదో గుచ్చుకుంటది, అప్పటికి పారిపోతారులేండి. ఈ గ్యాప్ లో మన బలబద్ధకం కూడా అలా లెగుస్తాడు. చూస్తే అక్కడ అమ్మాయి లేదు, ఎవరు లేదు. ఇప్పుడు ఆ దెయ్యం గడికి ఫుడ్ ఏం పెట్టాలా అని దిగి చూస్తే దెయ్యం బయటకు వచ్చేసి ఉంటది. ఎట్టొచ్చిందా అంటే బావి ఎప్పుడు క్లోజ్ చేసేసి తాళాలు వేసేసి పెట్టేసి ఉంచుతాడు ఆ డ్రైనేజ్ నుంచి బయటకు రాకుండా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఫుడ్ గా వేసేద్దామని బావి ఓపెన్ చేశాడు. చాలా సేపు ఓపెన్ లోనే ఉంది. మధ్యలో కళ్ళు పడిపోయాడు కూడా. ఏందో బావి ఓపెన్ చేసి ఎంత టైం అవుతుంది ఇంకా రాలేదేంటని చెప్పి ఇదే బయటకు వచ్చేసింది దెయ్యమే. అయితే వీడికి ముందే అర్థం అయిపోయింది, అబ్బో ఈ దెయ్యం చాలా స్ట్రాంగ్, నాకంటే పెద్దది, ఏం చేయలేను, బతికినంత వరకు జాలి కంపు బతుకు, ఇంకా నాకు వద్దు, చంపేయని చెప్పి నడుతాడు. అంటే ఆ దెయ్యం బాగా స్ట్రాంగ్ అంట. ఇది దీని స్ట్రాంగ్ 100 ఏళ్ల నుంచి సప్లై చేస్తుంది మళ్ళీ రక్తం. ఈయనైతే ఫుల్ మీల్స్ కానీ తినేస్తాడు. అలా వరస్ట్ టేస్ట్ ఉంటాడు నాకు తెలిసి. దాని తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళందరినీ కాపాడడానికి హాలీవుడ్ హల్క్ గాడు వస్తాడు. బస్ స్టాండ్ బాబాయ్ గడు వాడు వచ్చి రాగానే క్రాస్ బో తీసుకుని పక్కన ఫ్రెండ్ వల్ల అమ్మాయిని చంపేస్తాడు. ఎంత సాటిస్ఫై అయ్యానో వీడు విలన్ చెప్పగానే. తర్వాత క్రాస్ బో చూపించి లీసాని మర్యాదగా పద అని చెప్పి తీసుకొని పోతాడు. ఇప్పుడు రోజు రక్తం తాగే బ్యాచ్ ఒకటి ఉందిలేండి, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. పాపం తీసుకుని పోయి బలవంతంగా పెయింటింగ్ కూడా బీకిస్తూ ఉంటారు. కాసేపటికి రెడ్డి చందమామ వచ్చేసిద్ది. మళ్ళీ 12 గంటలకల్లా వెళ్తూ పడిపోవాలా. వీళ్ళందరూ 500 ఏళ్ల నుంచి ఎంగగా ఉన్నారనమాట. అంటే హాలీవుడ్ హల్క్ గాడు వాడు కూడా 500 ఏళ్ల నుంచి ఎట్టే ఉన్నాడు. మంచి కరెక్ట్ టైంలో తాగాడు. ఎన్నిసార్లు పోయి ఉంటాడు ఆ బస్ స్టాండ్ దగ్గరికి. ఈడే గట్టుంటాడు. అయితే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. పాపం బొడ్డదాయి తప్ప ఆ గుండెదాయి దెయ్యం ఇచ్చి అది కూడా ఉందిగా మర్చిపోయాను. అయితే పెయింటింగ్ అంతా నెమ్మదిగా క్లీన్ చేస్తూ ఉంటే పాపకి ఆ శాపానికి సంబంధించిన మంత్రాలు ఓ మూల కనిపిస్తూ ఉంటాయి. నీట్ గా రాసి పెట్టేది మర్చిపోకుండా. అప్పుడే బుడదాయి వచ్చి నేను కొవ్వొత్తితో పెయింటింగ్ కాల్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటది. వాళ్ళ మమ్మీ ఏమో అది ఏం చేశాను దాన్ని లేపబడే అని చెప్పి ఈడితో చెప్తుంది. నువ్వు కదిలితే కాల్ చేస్తా అని ఈడ అంటాడు. మధ్యలో టైం వేస్ట్ చాలా అయిపోయింది. పాపం సరిగ్గా పని చేయలేరు, డిస్ట్రాక్షన్ జరిగింది. ఈ గ్యాప్ లోనే రెడ్డి చందమామ వచ్చేసింది. ఆ చందమామ నేడొచ్చి పెయింటింగ్ మీద పడిపోయింది. కానీ పెయింటింగ్ ఏమో ఇంకా సగం మసిబొగ్గులాగే ఉంది. దాని వల్ల శాపం బ్రేక్ అయిపోయిందంట. ఇంకొకసారిగా చూసుకోండి ఈ విచ్చులు, బస్ స్టాండ్ బాబాయ్, ఆ గుండెదాయి, బుడ్డదాయి ఒక్కసారిగా మాడి మసైపోతూ ఉంటాయండి. ఇంత అర్జెంట్ అని తెలిసినప్పుడు 4-5 నెలలు ముందే పిలిపించి నీట్ గా క్లీన్ చేయించి పెట్టుకోవచ్చు కదా. ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనుకోవడానికి ఇదేమన్నా సప్లీలా? కరెక్ట్ గా 2 వారాలు ముందున్నప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. అమ్మ నాయన శాపం రీస్టోర్ చేయాలి బాబు అని చెప్పి. ఏముంది టైం వేస్ట్ అయిపోయింది, అందరూ మర్చిపోయిపోయారు. ఈ పాప ఏమో నెమ్మదిగా అడల్ట్ అయింది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అలా 100 ఏళ్ళు వచ్చి చచ్చిపోయింది. అంటే ఒక్క నిమిషంలో ఇదంతా జరిగిపోయింది ప్రాసెస్. అక్కడ లీసా ఉందిగా, లీసాతో చెప్పింది నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇలా అవుతున్నందుకు అని చెప్పి. అది ఏదో కొవ్వొత్తో పెట్రోల్ తీసి దాని మీద పోసి తగలెట్టేస్తుంటే ఎప్పుడు అయిపోయింది ఈ పని అంతా. దానికి ఎంతలా ఆలోచించింది. కట్ చేస్తే మన దెయ్యంగా డేమన్ గాడు వల్ల డ్రైనేజ్ కింగ్ వాడికి ఇంత సేపు పెట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. స్టార్టింగ్ లో వీడు నత్త నాటక చూసినప్పుడు నాకు అర్థమైంది. ఈ గోలంతా చదివినప్పుడు మధ్యలో వీడు ఏమైనా వచ్చి అడావిడి చేస్తాడేమని చెప్పి చాలా వెయిట్ చేశా. మొత్తం అంతా అయిపోయి వచ్చాడు. ఎంతసేపు పెట్టింది మెట్లు ఎక్కడానికి. వీడికి పాపకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దగ్గరికి వచ్చేస్తున్నాడు. బాగా దగ్గరికి వస్తే చంపేస్తాడు కదా. ఓకే చాలా టైం ఉందనుకోండి వాడు బాగా దగ్గరికి రావడానికి. ఇటు జాంబీ కంటే దారుణంగా నెమ్మదిగా నడుస్తున్నాడు. పాప చాలా సేపు ఆలోచించాక పెయింటింగ్ మీద మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ చదవగానే దెయ్యం కూడా 2 నిమిషాలు అట్టే ఆగి చూస్తా ఉంటాడు. ఏమైంది అంటే మళ్ళీ వీడు శాపానికి గురైపోయాడంట గాలిడు. అసలు ఏం బతుకుగా నీది ఎంత 4 లైన్లు బూచోడు వచ్చి చదివినా బూచోడు కూడా వశం అయిపోతాడేమో వీడు. ఎవడో నేను అసలు ఈ ప్రొఫెషన్ తీసుకోమని చెప్పింది. దీనికంటే ఆ బండోడు కింద పడి సావడం కదా. ఎవడు చదువుగాను కూడా వచ్చి ఇంకా చదివితే ఆ 4 లైన్లు ఓకే తల్లి ఇంకా నన్ను వాడుకో అంటాడు వీడు. ఇప్పుడు కట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేయండి ఏమైద్దో అసలు మీ అంచనాలకు అందవు. దారుణమైన క్లైమాక్స్. 30 సంవత్సరాల తర్వాత చూస్తాము. 4 లైన్లు చదవగానే నన్ను వాడుకో అన్నాడుగా పాపతో. అసలు మామూలుగా వాడుకోదు. పాప ఏం చేస్తుందో తెలిసి ఇప్పుడు రక్తం తాగుతూ యంగ్గానే ఉంది. దాంతో పాటు అదయ్యాక ఆ రక్తాన్ని ప్యాకేజింగ్ చేసేసి దాన్ని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులందరికీ అమ్ముకుంటా పోతుంది. ఇప్పుడే ప్రెసిడెంట్ కూడా వచ్చి నాకు బాటిల్ కావాలని అడుగుంటది. దీనికంటే ఆంటీ నయం కదా. ఒక్కదాయ యంగ్గా ఉంటూ పబ్బుల్లో పడి తిరిగితే ఇటు ఫుడ్ కూడా పెడుతుంది. ఇది చూస్తే రక్తం అంతా పీల్ చేసి వరల్డ్ అంతా ప్యాకేజ్ చేసి అమ్మేస్తుంది. దీని తర్వాత మన దెయ్యంగా చూస్తే వాడు బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. అప్పటికైనా కంప్యూటర్ డ్రైనేజ్ లో ఉండేవాడు. అంతకుముందు టైంకి ఫుడ్ కూడా వచ్చేది. ఇప్పుడు ఈయన తీసుకొచ్చేసి ఆ ల్యాబ్ లో చైన్ లేసి కట్టేసి రోజు రక్తం లాగడమే పని అయిపోయింది. ఇట్లా లాగడం వాటి సైడ్ నుంచి సెలైన్లు పెట్టియడం, మళ్ళీ ఇక్కడికి రక్తం జనరేట్ అవ్వాలి కదా దానికోసం. లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూనే ఉంది. తాటి నుంచి భయపడిన అమ్మాయి అసలు ఈ అమ్మాయి పిల్లోని చేసి ఆడుకుంటున్నారు కదా అందరూ కలిసి దీన్ని. లాస్ట్ లో మనం దెయ్యంగాడు అరుస్తా ఉంటాడు నన్ను వదిలేయండి అని చెప్పి వాడు ఏడుపుతా ఇంకా సినిమా అయిపోద్ది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.